ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము ఈ వారమంతా థైరాయిడ్కి సంబంధించిన ఆసనాలని చేయబోతున్నాము. ఈ ఆసనము చేసే ముందు మనము కొద్దిగా వార్మప్ చేస్తే కూడా బాగా ఉంటుంది. వార్మప్ చేయడానికి మనము వీపుని నిటారుగా చేసి మెడని నిటారుగా చేసి కూర్చోవాలి. ఈ విధంగా మనము మెడని వీపుని నిటారుగా చేసి గడ్డాన్ని కిందికి చేసి గాలిని వదిలేయండి. గడ్డాన్ని పైకి చేసి శ్వాసని తీసుకోండి. ఇలా శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేయడము, శ్వాసని వదిలేస్తూ గడ్డాన్ని కిందికి చేయడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనము పైకి కిందికి చేస్తూ శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. దీంతో మన మెడలో ఎలా అనిపిస్తుందో, ఈ యొక్క భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. గొంతులో ఉండే అన్ని కండరాలపై ప్రభావం పడేలాగా బాగా పైకి అని ఇలా గొంతుని బిగిసి చేయవచ్చు. నెమ్మదిగా గొంతుని కిందికి తీసుకొని రండి. గొంతు దగ్గర కాంట్రాక్ట్ ఉండేలాగా ఇలా గడ్డాన్ని కిందికి తీసుకొని రండి. కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని కిందికి చేయడము. ఇలా చేసిన తర్వాత నార్మల్గా మీరు మెడని స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. ఇప్పుడు మనము మెడని సైడ్ భాగాలలో కూడా చేయవచ్చు. అయితే అలా చేయకుండా ఇలా మెడని కిందికి వేసి ఇలా కుడివైపు చేయడము, వెనకాలకి చేయడము, సైడ్కి తీసుకెళ్తూ మెడ భాగాన్ని మనము గుండ్రంగా సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. దీంతో మెడ భాగాల్లో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనిస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఈ విధంగా మీరు మెడని తిప్పుతూ ఉండండి. 5 నుంచి 10 సార్లు ఇలా మెడని తిప్పుతూ, దాని తర్వాత రివర్స్లో కూడా అదే విధంగా మెడని మనం గుండ్రంగా తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు మన మెడలో ఉన్న కండరాలు అన్నీ బాగా ఫ్రీగా అయ్యేలాగా చూడాలి. తల వెనకాలకి తీసుకెళ్ళినప్పుడు మెడ ముందు భాగంలో స్ట్రెచ్ ఎలా వస్తుందో గమనించి ఆ విధంగా కొన్నిసార్లు చేసి మెడని కళ్ళని అలానే మూసివేసి మెడని నార్మల్గా పెట్టండి. రక్త ప్రసారణం బాగా జరిగేలాగా చూస్తూ కొంత సమయం పాటు అలా ఉండి దాని తర్వాత వీపుపై వెళ్ళి పడుకుందాము. వీపుపై వెళ్ళి పడుకోండి. వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకొని మనము మెడని ఈ విధంగా పైకి అనకుండా మరీ కిందికి అనకుండా నార్మల్గా పెట్టండి. మెడ వెనకాల భాగంలో ఇబ్బందిగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 చేతుల వేళ్ళని ఇలా తీసుకొని వచ్చి కుడి బొటన వేలుతో ఎడమ బొటన వేలుని పట్టుకోండి. దీనిని మహాముద్ర అని అంటారు. మహాముద్రలో ఇలా చేతులని బాగా ఎక్స్పాండ్ చేసి కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత అన్ని 4 వేళ్ళని దగ్గరగా తెచ్చేసేయండి. ఇప్పుడు ఈ యొక్క విధంగా మనము చేతులని మన పృష్ఠ భాగాల కింద పెట్టాలి, మన తొడల కింద పెట్టాలి. మహాముద్రలో ఈ విధంగా చేతులని దగ్గరగా తెచ్చేసి రెక్కలలాగా చేతులని దూరంగా చేస్తూ ఈ విధంగా మనము హస్తాలని మ్యాట్పై పేర్చుతూ తొడల కింద పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా చేతులని కింద ప్రెస్ చేస్తూ మోచేతులని బాగా దగ్గరగా తెచ్చుకోవాలి. అలా తెచ్చి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. కాళ్ళ వేలు యాక్టివ్గా ఉండకుండా ఈ ఆసనాన్ని ఎప్పుడు చేయకూడదు. కాళ్ళ వేళ్ళతో పాటు యాంకిల్ భాగం అంటే చీలి మండలాన్ని కూడా బాగా యాక్టివేట్ చేస్తూ ఇప్పుడు నెమ్మదిగా తలని పైకి లేపి మనము కాళ్ళ వేళ్ళ వైపు చూస్తూ ఉండాలి. తలని ఎంతవరకు లేపాలి? మనం మోచేతులపై వచ్చేలాగా మనము తలని బాగా పైకి లేపాలి. అలా తలని బాగా పైకి లేపుతూ పొట్ట కండరాలని బిగించండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెకండ్ల పాటు ఉండి తలని వెనకాల వైపు వేసి గడ్డాన్ని మెడని బాగా ఎక్స్పాండ్ అవుతూ ఈ యొక్క తల అగ్రభాగాన్ని మనము మ్యాట్కి తగిలేలాగా తీసుకొని రావాలి.
అలా మ్యాట్కి తగిలేలాగా తీసుకొని వచ్చి మోచేతులని కింద బాగా ప్రెస్ చేయండి. ఇలా మోచేతులని కింద ప్రెస్ చేస్తూ మన శరీర భారం అంతా, శరీర పైభాగం భారం అంతా మోచేతులపై ఉండేలాగా చూసుకోవాలి. మోచేతులని కింద గట్టిగా ప్రెస్ చేయండి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయండి. శ్వాస ఇక్కడ నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. తలపై వెయిట్ ఉండకూడదు. ఒకవేళ తలపై వెయిట్ ఉంటే మన మెడకి ప్రమాదము. అయితే మెడలో ఇబ్బంది కలగకుండా మనము మోచేతులని కింద ప్రెస్ చేస్తూ చేతులని కింద బాగా ప్రెస్ చేసి ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కాళ్ళ వేళ్ళని ఎంగేజ్ చేయండి. తొడలని ఎంగేజ్ చేయండి. పృష్ఠ భాగాలను కూడా బాగా స్క్వీజ్ చేస్తూ ఉండాలి. చాలామంది వ్యక్తులు పృష్ఠ భాగాన్ని, పొట్టని పైకి లేపుతూ ఉంటారు. అలా లేపకూడదు. ఎంత వీలైతే అంత సమయం ఈ ఆసనంలో ఉండి దాని తర్వాత గడ్డాన్ని పైకి చేస్తూ మళ్ళీ కాళ్ళ వైపు చూడండి. అలా చూసి కొంత సమయం పాటు ఉండి నార్మల్గా కిందికి వచ్చి పడుకోవచ్చు. ఇలా ఆసనం చేసినప్పుడు ఈ యొక్క థైరాయిడ్ భాగంలో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. అలా రావడం వలన అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆక్సిజన్ మాత్ర రక్త ప్రసరణ, స్ట్రెచ్ లాంటి ఎక్సర్సైజెస్ అక్కడ జరగడం వలన ఆ యొక్క అంగము, ఆ యొక్క అవయవము బాగా పనిచేస్తుంది. దీని తర్వాత నెమ్మదిగా చేతులను బయటికి తీసుకొచ్చి మెడని కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మనము శ్వాస తీసుకుంటూ మెడని సెంటర్లో తెచ్చి సైడ్కి తీసుకెళ్ళినప్పుడు శ్వాసని వదులుతూ చాలా సునాయాసంగా ఈ యొక్క మెడ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో మెడలో ఏదైనా పట్టేసినట్టు ఉన్నా అది రిలాక్సేషన్గా మారిపోతుంది. ఆ యొక్క కండరం రిలాక్స్ అయిపోతుంది. దీని తర్వాత కాళ్ళని సూటిగా చేసి మనం శవాసనంలో రిలాక్స్ అవుదాము. ఈ మత్స్యాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి మత్స్యాసనం చేయడం వలన బాడీకి, హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. థైరాయిడ్ సమస్యని అరికట్టడానికి ఈరోజు మనము మత్స్యాసనాన్ని వాడబోతున్నాము. ఇంతకు ముందు చేసిన అన్ని ఆసనాలు, ఈ వారంలో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు చేసిన ఆసనాలలో థైరాయిడ్ ఏరియా, గొంతు ప్రదేశాన్ని మనము బాగా కాంట్రాక్ట్ చేశాము. ఈరోజు చేసే ఆసనంలో ఈ యొక్క ప్రదేశాన్ని మనము బాగా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇలా ఎక్స్పాండ్ చేయడం వలన ఈ యొక్క ప్రదేశంలో మనకు రక్త సంచారణము, అంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ మాత్రం కూడా బాగా ఇక్కడ లభిస్తుంది. ఇలా మనము ఎప్పుడైతే ఆ ప్రదేశాన్ని బాగా కాంట్రాక్ట్ చేయడము, ఎక్స్పాండ్ చేయడం చేస్తూ ఉంటామో దాంతో అక్కడ ఉండే అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. ముందుగా ఈ ఆసనం చేసే ముందుగా మనము సేతుబంధాసనము, దాని తర్వాత విపరీత కరణి, దాని తర్వాత సర్వాంగాసనము, దాని తర్వాత హలాసనము చేసి ఈ యొక్క మత్స్యాసనం చేసినట్టయితే మనకు ఈ అన్ని ఆసనాలు థైరాయిడ్ని అరికట్టడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి.